మెయిన్ థింగ్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అవనే, శ్రీనివాస్ గారు అవనే, చంద్రబాబు నాయుడు అవనే, లేకపోతే మిత్రుడు ఆంజనేయ రెడ్డి గారు అవనే, ఇది ఒక మంచి అవకాశం పవన్ కళ్యాణ్కి తిరుపతి దేవస్థానాన్ని గవర్నమెంట్ చేతిలో నుంచి తీసేయటానికి. చాలా అవసరం. అది ఆ పని చేస్తే తరతరాలు ఆయన జ్ఞాపకం ఉంటారు. ఇవన్నీ మిగతా చాలా కష్టం. చాలా పెద్ద ఫోర్సెస్ భారతదేశం మీద పనిచేస్తున్నాయి, మన అందరికి తెలుసు. ఇది ఏమొచ్చిందంటే భారతదేశానికి సింగపూర్ ప్రధానమంత్రి లీ కాన్ యూ, మొదటి ఫౌండింగ్ ప్రధానమంత్రి, మీ అందరికి తెలుసు. ఆయన 30 సంవత్సరాలు చేశాడు. కొడుకు ఏదో ఆల్రెడీ సింగపూర్ బయటికి తీసుకొచ్చినాడు. ఒక మాట అన్నాడు, చైనా భారతదేశం ఇతర దేశాలు కల్చర్స్ ని, రిలీజన్స్ ని ఎలా తట్టుకుంటుందంటే పూర్వం నుంచి ఉన్న కల్చర్. పూర్వం ఈక్వేటర్ దక్షిణంలో ఆఫ్రికా ఏంటి, మిగతా దేశాలు పపువా న్యూగిని అన్ని, వాళ్ళకి స్ట్రాంగ్ కల్చర్ లేదు కాబట్టి లొంగిపోయారు. జ్ఞాపకం పెట్టుకోండి. చాలా పెద్ద మాట అన్నాడు 30-40 సంవత్సరాల క్రితం లీ కాన్ యూ. ఆయన అన్న మాట ఇవాళ భారతదేశానికి వర్తించకపోవచ్చు. ఎందుకంటే మీడియా, టెక్నాలజీ అన్ని వచ్చేసినాయి, ఎక్కువ ఫోర్సెస్ ఉన్నాయి. అందువల్ల మన పవన్ కళ్యాణ్ గారు చేయవలసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక పెద్ద ట్రస్ట్ పెట్టి ఇచ్చేయాలి. ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉంటారా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రికార్డ్ ఏంటి? 5 సంవత్సరాలే. మొన్న ఏదో తప్పి కేసీఆర్ గారికి పార్టీలు వచ్చినాయి. తెలంగాణ, ఆంధ్ర ఉంటాం, వాళ్ళు ఎవరో వస్తారు, తప్పదు. ఆ రికార్డ్ బట్టి చెప్తున్నా. వాళ్ళు చేయవలసింది ఇది. మీరు అన్నది అజయ్ రెడ్డి గారు విన్నాను, తులసిరెడ్డి గారు విన్నారు, అందరు విన్నారు. అది చక్కగా ఎలా చేయాలి, ఎలా వదిలేయాలి. ఈ గొడవ ఉన్నది కదా, లూటీ చేస్తున్నారు కదా తిరుపతిలో. ఇప్పుడు వచ్చి 20,000 మంది 30,000 మంది ఎంప్లాయీస్ ఆ చిత్తూరు జిల్లా, ఇక్కడ జిల్లా, అక్కడ జిల్లా పెట్టారు. ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర ఒక్క ఎంప్లాయీ లేడు అక్కడ. లూట్ చేస్తున్నారా లేదా అరిపెట్టాలి. కానీ ఈయనేం ఇది శంకరాచార్య లాంటి మనిషి అయితే మతానికి బలం ఇస్తాడు, మెంటల్ గా బలం ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది కలం ఉన్నది. ఎవరిని మళ్ళీ చైర్మన్ ఎవరిని అపాయింట్ చేస్తారు? అందరు తెలిసిన వాళ్ళే. ఒకనప్పుడు ఒక పార్టీ ఒక లిక్కర్ కాంట్రాక్టర్ని 5 సంవత్సరాలు వేశారు. ఇంకోసారి ఇంకో పార్టీ ఒక కాంట్రాక్టర్ని వేశారు 10 సంవత్సరాలు. కాంట్రాక్టర్ డబ్బు ఉన్నది, మంచి షోక్గా ఉంటాడు, అది వేరే మాట. ఇది కొత్తగా ఎవరిని తీసుకొస్తారు? సో ఆయనకి చక్కటి సలహా ఇచ్చేది హిస్టరీ చేయి, హిస్టరీ వదిలేయి, ఏమీ అవ్వదు, ఏమి కరప్షన్ తగ్గిపోతుందా లేదా వదిలేస్తే ఫ్యూచర్ లో అయినా రాజకీయ నాయకులు చేతి పెట్టారు. నేను పెట్టవచ్చు, మీరు పెట్టవచ్చు, తులసిరెడ్డి గారు. అది చేస్తే నిలబడతా. తప్పకుండా అది చేస్తారా? శ్రీనివాస్ గారు, ఆంజనేయ రెడ్డి గారు చెప్పాలి. సైలెంట్ గా ఉన్నారు. తమిళనాడులో టెంపుల్స్ మా ఇచ్చేయండి అంటున్నారు డిఎంకే నుంచి. ఇక్కడ ఎందుకు అంటలేదు? అనాలి, మీకు అధికారం వచ్చింది. 5 years మళ్ళీ ఉండటం కష్టం. మార్పులు వస్తాయి. అంటే ఈయన ఉండడు, ఆయన వచ్చేస్తాడు, నేనేం అంటలేదు. అంత సింపుల్ కాదు ఆంధ్రప్రదేశ్, ఆ తెలంగాణ. తప్పకుండా మీకు ఈ సమయం ఉపయోగించుకోండి. లేకపోతే ఏం మిగలదు, ఆఖరి ఏం మిగలదు. హిస్టరీ మీరు చేయాలంటే వదిలేయండి. వదిలేస్తే ఎవరో తినేస్తున్నారని నువ్వు తినేట్లేదా? ఇప్పుడు బయటకు వీళ్ళు పెట్టినా వాళ్ళు వచ్చినా చేసేదేంటి? అంతే. తర్వాత సాడ్ పాయింట్ ఏంటంటే, ఏ గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్, నేను మాట అంటున్నా, ఆ గవర్నమెంట్ కులం అయిపోతున్నాడు వెంకటేశ్వర్. అది అందరికి తెలుసు. వదిలేయమని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి ఆయన లేరు కాబట్టి ఇక్కడ ఉన్న ముఖ్యులు టీడీపీ లీడర్ శ్రీనివాస్ గారు, అలాగే ఆంజనేయ రెడ్డి గారు మీ పార్టీ ఫోరంలో ఎందుకు వదిలేరు? మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మీరు ఉంటారు అని గ్యారెంటీ లేదు కదా. గ్యారెంటీ ఉన్నదని చెప్పండి, లేదు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఇది వదిలేస్తే, కొత్త ఫార్మేషన్ తీసుకొస్తే ఈ గొడవ ఉండదు. ఇంకా చాలా పెద్ద మార్పు వచ్చేస్తారు దేశం అంతా. అది చేయాలి. కానీ మిగతాదంతా నాకు విన్నాను కమెంట్స్ అన్ని మామూలే. మొన్న లడ్డు విషయం ఎంత బూమరాంగ్ అవ్వింది. ఇవన్నీ మీకు ఎందుకంటున్నా, మీరు సేవ్ చేయాలంటే అది వాళ్ళ హ్యాండ్స్ నుంచి, ప్రభుత్వం హ్యాండ్స్ నుంచి తీసేయచ్చు కదా. అది అయ్యో నాతో చాలా మంది డిబేట్స్ ఉన్నారు, అది కరప్షన్ వస్తుంది సార్ ప్రైవేట్ సెక్టర్ లో. అరే ఇప్పుడు లేదా? అసలు తీసేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సోమనాథ్ టెంపుల్ కట్టారు. ఎవరు ఉన్నారు అప్పుడు? చైర్మన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. అలాగా సిస్టమ్స్ పెట్టవచ్చు కదా. 10 లక్షల కోట్ల 5 లక్షల కోట్ల కంపెనీ టాటాస్ రన్ చేస్తున్నారు కదా. ఇది అంత కాదు కదా.
ఒక ఎంతో బడ్జెట్ నాకు సరిగ్గా తెలియదు, 10,000 కోట్లు 15,000 చేయొచ్చు. ఈ గొడవ ఉండదు కదా, మతాల మధ్యన ట్రబుల్ రాదు కదా. మీరు సమాజంలో ట్రబుల్ తీసేయాలి కదా శ్రీనివాస్ గారు, తీస్తే మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిది కదా. ఇది నేను చెప్పేది పర్మనెంట్ సొల్యూషన్. అది ఇచ్చేయండి, ఇచ్చేస్తే ఎవరికి గొడవ లేదు. వాళ్ళు వెళ్ళి జమా మస్జిద్ లో కూర్చోట్లేదు, చర్చెస్ లో కూర్చోట్లేదు. ఇది పెద్ద విశేషం కాదు. ఎందుకంటే పెద్ద రిలీజియస్ వ్యవస్థలు ప్రపంచంలో రన్ అవుతున్నాయి. అందువల్ల మిగతాదంతా ఇప్పుడు టైం కూడా అయిపోతుంది కదా ఆంజనేయ రెడ్డి గారు. ఇప్పుడు ఆల్రెడీ 120 days అయిపోయినాయి, ఇంకో ఎలక్షన్లు వస్తాయి, పంచాయతీ ఎంత వీక్ అయిపోతుంది. మొదటి 100 రోజులు, మొదటి 200 రోజులు చేసేదే ఆగింది. కరెక్ట్. ఆర్టికల్ 370 నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అనౌన్స్ చేశారు ఆంజనేయ రెడ్డి గారు? August 14, 15, 2019 కొత్త గవర్నమెంట్ వచ్చింది, 100 రోజుల్లో అనౌన్స్ చేశారు. వకాఫ్ బిల్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? 100 రోజుల్లో చేశారు. ఈ ఇంకో మార్పు కూడా మనం తీసుకొచ్చింది, జామిలీ ఎలక్షన్స్ ఎప్పుడు చేశారు? 100 అవుతుందో అవ్వదో, నేను పాస్ అవుతుందో అవ్వదో అట్లే. సో ఆ ఇంటెన్షన్ మీ పార్టీలో చెప్పకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ శ్రీనివాస్ గారు, మీరు ఇది వేస్ట్ అయిపోతుంది. అది అంతవరకే నేను చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.